బిగ్ బాస్ కళ్యాణ్. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 క్లైమాక్స్ దశలోకి చేరింది. ఇప్పటికే ఫస్ట్ ఫైనలిస్ట్ గా కళ్యాణ్ నిలిచాడు. ఇక తర్వాత ఫైనలిస్ట్ కోసం పోటీ పడుతున్నారు హౌస్ లోని కంటెస్టెంట్లు. అయితే గత వారం రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యి అందరికీ షాక్ ఇవ్వగా టాప్ 5 లో ఎవరుంటారు అనేది మాత్రం ఉత్కంఠగా ఉంది. ఇక గ్రాండ్ ఫినాలే దగ్గర పడుతుండగా టైటిల్ రేస్ లో తనుజ మరియు పవన్ కళ్యాణ్ పడాల మధ్య పోటీ ఉత్కంఠను పెంచుతోంది. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పై ఒక ఆర్మీ జవాను సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట పెద్ద చర్చగా సాగుతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమైనప్పటి నుంచి కంటెస్టెంట్స్ టాస్కుల్లో చెమటోడ్చుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఈ షో గ్రాండ్ ఫినాలేకి కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ఇక కళ్యాణ్ మరియు తనుజ, ఇమాన్యుయల్ ఈ సీజన్ టైటిల్ గెలిచే అవకాశాలున్న కీలక కంటెస్టెంట్స్ గా నిలిచారు. అయితే ఇటీవల కళ్యాణ్ పడాల పై ఓ ఆర్మీ జవాను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఆయన రిలీజ్ చేసిన వీడియోలో ఆర్మీ కెరీర్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోలో ఆర్మీ జవాను చెప్పిన దాదాపు ప్రతి విషయము పవన్ కళ్యాణ్ ఆర్మీ జవాన్ కావడంపై అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇక ఆయన తెలిపిన వివరాల ప్రకారం భారతీయ ఆర్మీలో పనిచేసే వ్యక్తి 90 రోజుల కంటే ఎక్కువసేపు లేకపోవడం అసాధ్యమని తెలిపాడు. ఒకవేళ అలా జరిగినట్టయితే ఆ వ్యక్తిని డిస్మిస్ చేస్తారని, కానీ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ షోలో 90 రోజులు పాల్గొంటున్నాడని, ఇలా అయితే ఆర్మీ నుండి అతన్ని తొలగిస్తారంటూ ఆయన ఆ వీడియోలో వెల్లడించాడు. అంతేకాదు పవన్ కళ్యాణ్ పడాల అసలు భారతీయ ఆర్మీకి చెందినవాడు కాదని, ఆయన సిఆర్పిఎఫ్ లో కొద్ది కాలం మాత్రమే పనిచేసినట్టు ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఇక ఆయన అభిప్రాయం ప్రకారం ఆర్మీ సైనికులు ఎప్పుడు భారత జెండాకి లేదా కమాండర్ కి మాత్రమే సెల్యూట్ చేస్తారని, ఎక్కడ పడితే అక్కడ ఎవ్వరికి సెల్యూట్ చేయరని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ఆయన వాదన ప్రకారం ఎక్కడైనా ఏ సైనికుడు దేశ సేవలో ఉంటే అది ఆర్మీ అయినా సిఆర్పిఎఫ్ అయినా మరి దేశానికి సేవలందించడం గొప్ప విషయం అని అంటున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ షో ప్రారంభంలోనే తన ఆర్మీ నుంచి రిటైర్ అయి నటన వైపు మళ్లీ నిర్ణయం తీసుకున్నాడని తెలిపాడు. అయితే తన కుటుంబ సభ్యుల ఒత్తిడితో మాత్రమే సైన్యంలో చేరినట్టు కూడా చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా గెలిచి ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి విన్నర్ అవ్వాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. మరి నెట్టింట వైరల్ గా మారుతున్న ఈ జవాన్ వీడియో కళ్యాణ్ పై ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా అనేది బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సి ఉంది. బిగ్ బాస్ కళ్యాణ్. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 క్లైమాక్స్ దశలోకి చేరింది. ఇప్పటికే ఫస్ట్ ఫైనలిస్ట్ గా కళ్యాణ్ నిలిచాడు. ఇక తర్వాత ఫైనలిస్ట్ కోసం పోటీ పడుతున్నారు హౌస్ లోని కంటెస్టెంట్లు. అయితే గత వారం రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యి అందరికీ షాక్ ఇవ్వగా టాప్ 5 లో ఎవరుంటారు అనేది మాత్రం ఉత్కంఠగా ఉంది. ఇక గ్రాండ్ ఫినాలే దగ్గర పడుతుండగా టైటిల్ రేస్ లో తనుజ మరియు పవన్ కళ్యాణ్ పడాల మధ్య పోటీ ఉత్కంఠను పెంచుతోంది. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పై ఒక ఆర్మీ జవాను సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట పెద్ద చర్చగా సాగుతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమైనప్పటి నుంచి కంటెస్టెంట్స్ టాస్కుల్లో చెమటోడ్చుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఈ షో గ్రాండ్ ఫినాలేకి కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ఇక కళ్యాణ్ మరియు తనుజ, ఇమాన్యుయల్ ఈ సీజన్ టైటిల్ గెలిచే అవకాశాలున్న కీలక కంటెస్టెంట్స్ గా నిలిచారు. అయితే ఇటీవల కళ్యాణ్ పడాల పై ఓ ఆర్మీ జవాను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఆయన రిలీజ్ చేసిన వీడియోలో ఆర్మీ కెరీర్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోలో ఆర్మీ జవాను చెప్పిన దాదాపు ప్రతి విషయము పవన్ కళ్యాణ్ ఆర్మీ జవాన్ కావడంపై అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇక ఆయన తెలిపిన వివరాల ప్రకారం భారతీయ ఆర్మీలో పనిచేసే వ్యక్తి 90 రోజుల కంటే ఎక్కువసేపు లేకపోవడం అసాధ్యమని తెలిపాడు. ఒకవేళ అలా జరిగినట్టయితే ఆ వ్యక్తిని డిస్మిస్ చేస్తారని, కానీ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ షోలో 90 రోజులు పాల్గొంటున్నాడని, ఇలా అయితే ఆర్మీ నుండి అతన్ని తొలగిస్తారంటూ ఆయన ఆ వీడియోలో వెల్లడించాడు. అంతేకాదు పవన్ కళ్యాణ్ పడాల అసలు భారతీయ ఆర్మీకి చెందినవాడు కాదని, ఆయన సిఆర్పిఎఫ్ లో కొద్ది కాలం మాత్రమే పనిచేసినట్టు ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఇక ఆయన అభిప్రాయం ప్రకారం ఆర్మీ సైనికులు ఎప్పుడు భారత జెండాకి లేదా కమాండర్ కి మాత్రమే సెల్యూట్ చేస్తారని, ఎక్కడ పడితే అక్కడ ఎవ్వరికి సెల్యూట్ చేయరని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.
ఆయన వాదన ప్రకారం ఎక్కడైనా ఏ సైనికుడు దేశ సేవలో ఉంటే అది ఆర్మీ అయినా సిఆర్పిఎఫ్ అయినా మరి దేశానికి సేవలందించడం గొప్ప విషయం అని అంటున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ షో ప్రారంభంలోనే తన ఆర్మీ నుంచి రిటైర్ అయి నటన వైపు మళ్లీ నిర్ణయం తీసుకున్నాడని తెలిపాడు. అయితే తన కుటుంబ సభ్యుల ఒత్తిడితో మాత్రమే సైన్యంలో చేరినట్టు కూడా చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా గెలిచి ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి విన్నర్ అవ్వాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. మరి నెట్టింట వైరల్ గా మారుతున్న ఈ జవాన్ వీడియో కళ్యాణ్ పై ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా అనేది బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సి ఉంది. బిగ్ బాస్ కళ్యాణ్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 క్లైమాక్స్ దశలోకి చేరింది. ఇప్పటికే ఫస్ట్ ఫైనలిస్ట్ గా కళ్యాణ్ నిలిచాడు. ఇక తర్వాత ఫైనలిస్ట్ కోసం పోటీ పడుతున్నారు హౌస్ లోని కంటెస్టెంట్లు. అయితే గత వారం రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యి అందరికీ షాక్ ఇవ్వగా ఇక టాప్ 5 లో ఎవరుంటారు అనేది మాత్రం ఉత్కంఠగా ఉంది. ఇక గ్రాండ్ ఫినాలే దగ్గర పడుతుండగా టైటిల్ రేస్ లో తనుజ మరియు పవన్ కళ్యాణ్ పడాల మధ్య పోటీ ఉత్కంఠను పెంచుతోంది. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పై ఒక ఆర్మీ జవాను సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట పెద్ద చర్చగా సాగుతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమైనప్పటి నుంచి కంటెస్టెంట్స్ టాస్కుల్లో చెమటోడ్చుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఈ షో గ్రాండ్ ఫినాలేకి కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ఇక కళ్యాణ్ మరియు తనుజ, ఇమాన్యుయల్ ఈ సీజన్ టైటిల్ గెలిచే అవకాశాలున్న కీలక కంటెస్టెంట్స్ గా నిలిచారు. అయితే ఇటీవల కళ్యాణ్ పడాలపై ఓ ఆర్మీ జవాను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఆయన రిలీజ్ చేసిన వీడియోలో ఆర్మీ కెరీర్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోలో ఆర్మీ జవాను చెప్పిన దాదాపు ప్రతి విషయము పవన్ కళ్యాణ్ ఆర్మీ జవాన్ కావడంపై అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇక ఆయన తెలిపిన వివరాల ప్రకారం భారతీయ ఆర్మీలో పనిచేసే వ్యక్తి 90 రోజుల కంటే ఎక్కువసేపు లేకపోవడం అసాధ్యమని తెలిపాడు. ఒకవేళ అలా జరిగినట్టయితే ఆ వ్యక్తిని డిస్మిస్ చేస్తారని, కానీ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ షోలో 90 రోజులు పాల్గొంటున్నాడు అని, ఇలా అయితే ఆర్మీ నుండి అతన్ని తొలగిస్తారంటూ ఆయన ఆ వీడియోలో వెల్లడించాడు. అంతేకాదు పవన్ కళ్యాణ్ పడాల అసలు భారతీయ ఆర్మీకి చెందినవాడు కాదని, ఆయన సిఆర్పిఎఫ్ లో కొద్ది కాలం మాత్రమే పనిచేసినట్టు ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఇక ఆయన అభిప్రాయం ప్రకారం ఆర్మీ సైనికులు ఎప్పుడు భారత జెండాకి లేదా కమాండర్ కి మాత్రమే సెల్యూట్ చేస్తారని, ఎక్కడ పడితే అక్కడ ఎవ్వరికి సెల్యూట్ చేయరని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ఆయన వాదన ప్రకారం ఎక్కడైనా ఏ సైనికుడు దేశ సేవలో ఉంటే అది ఆర్మీ అయినా సిఆర్పిఎఫ్ అయినా మరి దేశానికి సేవలందించడం గొప్ప విషయం అని అంటున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ షో ప్రారంభంలోనే తన ఆర్మీ నుంచి రిటైర్ అయి నటన వైపు మళ్లీ నిర్ణయం తీసుకున్నాడని తెలిపాడు. అయితే తన కుటుంబ సభ్యుల ఒత్తిడితో మాత్రమే సైన్యంలో చేరినట్టు కూడా చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా గెలిచి ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి విన్నర్ అవ్వాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. మరి నెట్టింట వైరల్ గా మారుతున్న ఈ జవాన్ వీడియో కళ్యాణ్ పై ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా అనేది బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సి ఉంది. బిగ్ బాస్ కళ్యాణ్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 క్లైమాక్స్ దశలోకి చేరింది. ఇప్పటికే ఫస్ట్ ఫైనలిస్ట్ గా కళ్యాణ్ నిలిచాడు. ఇక తర్వాత ఫైనలిస్ట్ కోసం పోటీ పడుతున్నారు హౌస్ లోని కంటెస్టెంట్లు. అయితే గత వారం రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యి అందరికీ షాక్ ఇవ్వగా ఇక టాప్ 5 లో ఎవరుంటారు అనేది మాత్రం ఉత్కంఠగా ఉంది. ఇక గ్రాండ్ ఫినాలే దగ్గర పడుతుండగా టైటిల్ రేస్ లో తనుజ మరియు పవన్ కళ్యాణ్ పడాల మధ్య పోటీ ఉత్కంఠను పెంచుతోంది. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పై ఒక ఆర్మీ జవాను సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట పెద్ద చర్చగా సాగుతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమైనప్పటి నుంచి కంటెస్టెంట్స్ టాస్కుల్లో చెమటోడ్చుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఈ షో గ్రాండ్ ఫినాలేకి కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ఇక కళ్యాణ్ మరియు తనుజ, ఇమాన్యుయల్ ఈ సీజన్ టైటిల్ గెలిచే అవకాశాలున్న కీలక కంటెస్టెంట్స్ గా నిలిచారు. అయితే ఇటీవల కళ్యాణ్ పడాలపై ఓ ఆర్మీ జవాను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఆయన రిలీజ్ చేసిన వీడియోలో ఆర్మీ కెరీర్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోలో ఆర్మీ జవాను చెప్పిన దాదాపు ప్రతి విషయము పవన్ కళ్యాణ్ ఆర్మీ జవాన్ కావడంపై అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇక ఆయన తెలిపిన వివరాల ప్రకారం
భారతీయ ఆర్మీలో పనిచేసే వ్యక్తి 90 రోజుల కంటే ఎక్కువసేపు లేకపోవడం అసాధ్యమని తెలిపాడు. ఒకవేళ అలా జరిగినట్టయితే ఆ వ్యక్తిని డిస్మిస్ చేస్తారని, కానీ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ షోలో 90 రోజులు పాల్గొంటున్నాడని, ఇలా అయితే ఆర్మీ నుండి అతన్ని తొలగిస్తారంటూ ఆయన ఆ వీడియోలో వెల్లడించాడు. అంతేకాదు పవన్ కళ్యాణ్ పడాలా అసలు భారతీయ ఆర్మీకి చెందినవాడు కాదని, ఆయన సిఆర్పీఎఫ్ లో కొద్ది కాలం మాత్రమే పనిచేసినట్టు ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఇక ఆయన అభిప్రాయం ప్రకారం ఆర్మీ సైనికులు ఎప్పుడూ భారత జెండాకి లేదా కమాండర్ కి మాత్రమే సెల్యూట్ చేస్తారని, ఎక్కడ పడితే అక్కడ ఎవ్వరికి సెల్యూట్ చేయరని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ఆయన వాదన ప్రకారం ఎక్కడైనా ఏ సైనికుడు దేశ సేవలో ఉంటే అది ఆర్మీ అయినా సిఆర్పీఎఫ్ అయినా మన దేశానికి సేవలందించడం గొప్ప విషయం అని అంటున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ షో ప్రారంభంలోనే తన ఆర్మీ నుంచి రిటైర్ అయి నటన వైపు మళ్లీ నిర్ణయం తీసుకున్నాడని తెలిపాడు. అయితే తన కుటుంబ సభ్యుల ఒత్తిడితో మాత్రమే సైన్యంలో చేరినట్టు కూడా చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా గెలిచి ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి విన్నర్ అవ్వాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. మరి నెట్టింట వైరల్ గా మారుతున్న ఈ జవాన్ వీడియో కళ్యాణ్ పై ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా అనేది బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సి ఉంది.